అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిందేను, మీ ఇన్పుట్స్ వలన మాలాంటి వాళ్ళకు కూడాను కొంచెము నాలెడ్జ్ వచ్చేది కూడాను. ఒక చిన్న ప్రశ్న మధ్యలో ఉదయించింది. ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు. నిమ్న జాతి వాళ్ళు, కింద బడుగు వర్గాలు, వీళ్ళందరికీను మనం డెఫినెట్గా వాళ్ళు పైకి రావడానికి చేయూతనివ్వకపోతే వాళ్ళంతా డెవలప్ చేయలేరు. అయితే మధ్యలో ఒక చిన్న ఇదంతా వచ్చింది. ఏంటంటే, ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీలకి ప్రత్యేకత ఇవ్వడం వలన నిజంగా వాళ్ళు పైకి వస్తే మైనారిటీ వాళ్ళకి మామూలుగా నిమ్న జాతులు మామూలు అట్లా అనుకుంటే పర్వాలేదు. బట్ ఒక పర్టికులర్ కమ్యూనిటీలో వాళ్ళకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళకి ప్రత్యేక ఇది చేసి ఒక విధమైన కంట్రోల్ లేకుండా ఏం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ రీసెంట్ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఆ మైనారిటీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళు చేతులు వీళ్ళు వెనకాల ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకంతా అక్కడ ఈ యాక్చువల్లీ ఈ మదర్సాలు కానీ లేకపోతే ఇవి కానీ వారికి కంట్రోలు ఒక చెక్కు మిగిలిన చేయడానికి లేదు. ఇట్లాంటి ప్రతిపత్తి కలిగించడం వలన దేశానికి చేటే కలుగుతుంది కానీ మంచి జరుగుతుందని నా భావన. సో దాన్ని కొంచెం విపులీకరించి, ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ నౌ హ్యాస్ బికమ్ సెంటర్స్ ఫర్ టెర్రరిజం. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి, కొంచెం చెప్పగలరా? అంటే ఇది యాక్చువల్గా రాజ్యాంగంలోనే ఒక పెద్ద లోపం కింద నేను భావిస్తాను. ఆర్టికల్ 30ని పెట్టి అప్పుడు దాని మీద డిస్కషన్ చేసి మైనారిటీలకు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అడ్మినిస్టర్ చేసుకోవడానికి సపరేట్ ప్రొవిజన్ ఒకటి ఏర్పాటు చేశారు. అవసరమాది బికాస్ విద్య అనేది సాధారణమైన సమస్య, అందరికీ సంబంధించిన సమస్య, మైనారిటీలకు సంబంధించిన సమస్య, మెజారిటీకి సంబంధించిన సమస్య. అన్నీ ఈ సమస్యలన్నీ మైనారిటీ మెజారిటీ అంతా కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకమైన సదుపాయం, హక్కు కొందరికి కల్పించటమైంది. ఇది దళిత్కి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు, బికాస్ దేవర్ డిసడ్వాంటేజ్డ్. మైనారిటీస్ ఆ రకమైన డిసడ్వాంటేజ్ కానీ డిస్క్రిమినేషన్ కానీ ఎప్పుడు ఫేస్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ రాజు ప్రధానమైన మైనారిటీ ఇండియాలో ఉన్నదంటే అది 1800 సంవత్సరం దాకా భారతదేశాన్ని పాలించిన మైనారిటీ. దేవర్ ది రూలర్స్. సో అటువంటప్పుడు ఈ రకమైనటువంటి సదుపాయం ఇవ్వటంలో సబబు ఎంత ఉన్నది అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మైనారిటీకి ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్ పెట్టావు, వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఫ్రీడమ్ ఇచ్చేసావు, 100% ఒకే కమ్యూనిటీ వాళ్ళు అక్కడ స్టూడెంట్స్గా ఉండిపోతున్నారు. ఆ భావజాలం ఎట్లా డెవలప్ అవుతూ ఉంటుందంటే, అక్కడ వాళ్ళకు మిగిలిన వాళ్ళతో మింగిల్ అయ్యేటటువంటి అవకాశం లేదు. సో చాలా నేరో మైండ్ సెట్, నేరో డిస్కషన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. దెన్ దే కెన్ బికమ్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ దీస్ టెర్రర్ యాక్టివిటీస్. అందుకే నేను దీనికోసం ఇదే చెప్తూ ఉండేవాను, అంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఒకటి చాలా మంచి చర్య ఒకటి చేసింది. మీరు మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా రిజర్వేషన్లు ఇచ్చేసేయండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నీ, బట్ ఇన్స్టిట్యూషన్ మాత్రం ఒకటే పెట్టండి, అందరినీ కలిపి. డోంట్ హ్యావ్ సపరేట్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్. అది డేంజరస్. అప్పుడు ఏమైపోతుంది, ఒకే వర్గానికి చెందిన వాళ్ళంతా అక్కడ చేరిపోతారు. వాళ్ళ వర్గ ప్రయోజనాలకు మించి ఆలోచించేటటువంటి ఇది వాళ్ళకు ఉన్నది. మన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ గురించి ఈ విషయంలో నేను కోట్ చేస్తూ ఉంటాను ఎక్కడైనా మాట్లాడినప్పుడు. అక్కడ బీసీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, జనరల్ ఉన్నారు. బట్ అంతా కలిపి ఒకటే దీంట్లో ఉండే రెసిడెన్షియల్ కాబట్టి ఆ పర్స్పెక్టివ్, బ్రాడర్ పర్స్పెక్టివ్ స్టూడెంట్స్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అక్కడ. అది వీళ్ళు
కోల్పోతారు. అదొకటి. రెండోది, ఇక్కడ ఏదైనా జరుగుతూ ఉంటే బయటపడే అవకాశం కూడా లేదు. అంతా అదే భావన ఉన్నటువంటి అదే ఈ అల్ఫతాలో అయింది. సో ఈ అల్ఫతా జరిగిన తర్వాత అయినా ఇప్పుడైనా మేలుకొని ఆర్టికల్ 30 అమెండ్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ మూవ్ చేయడం చాలా చాలా అవసరం. ఎస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు కావాల్సిన ఫుల్ మెజారిటీ అయితే ఈరోజు బీజేపీకి లేదు. కానీ దీని మీద ఈరోజు కనుక వాళ్ళు ప్రపోజల్ పెడితే దానిని అపోజ్ చేసే దమ్ము ప్రతిపక్షానికి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, ప్రజలు ప్రాణాలను కోల్పోయినారు దానివల్ల. సో ఇది ఆపర్చున్ టైం. ఈ పీరియడ్లో కనుక పెట్టగలిగితే ఇట్ వుడ్ బి ఏ గుడ్ థింగ్ అని నేను భావిస్తున్నాను. సొసైటీలో దేశంలోనూ మనము శాంతి స్థాపన ఇది చేసి, అందులో మీరు చెప్పింది ఒకటి చాలా మంచి సబబుగా అనిపించింది. మైనారిటీ అంటే వాళ్ళ ఈవెన్ థింకింగు, ప్యాటర్ను, డెవలప్మెంటు అంతా అంటే ఒక చిన్న దృక్పథంలోనే ఉంటుంది, కార్నర్డ్. అదే ఓపెన్ మైండెడ్లో ఉండి అందరూ కలిసినప్పుడు భావజాలం కానీ వ్యక్తిత్వం చేసుకోవడం కానీ అవన్నీ బాగుంటాయి. మరి చూడాలి ఎంతవరకు మీరు చెప్పిన ఇది ముందుకు వెళ్ళగలదు అనేది. నమస్కారం.